ఇప్పుడు ఇవాళ క్వార్టర్ మందు కొంటే 100లో 80 రూపాయలు పన్నే, 20 రూపాయలే దాని కాస్ట్. తెలుసా మన వాళ్ళకి అసలు అది? ఆడెవడో 110కి అమ్మాడు, ఇప్పుడు 99కి అమ్ముతున్నారని సంకలు గుర్తుకుంటున్నాం. అసలు అందులో 80 రూపాయలు పన్నే. అవన్నీ మనం కట్టే డబ్బులే. ఆ డబ్బులకి లోకల్గా వసూలు చేసి లోకల్కి ఇవ్వండి పోనీ. ఆ మద్యం మీద కనీసం మద్యం మీద స్థానిక పన్ను ఇచ్చినా కానీ చాలు, మనకు బోల్డని డబ్బులు వస్తాయి. భూముల మీద శిస్తు వసూలు చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మనకు ఉన్నది అదే కదా ఆస్తులు. ఇక్కడ ఏమి పరిశ్రమలు లేవు విలేజెస్లో, దాని మీద వచ్చే జిఎస్టీలు ఏమి లేవు, సేల్స్ ట్యాక్స్లు ఏమి లేవు, పొలాలే ఉంది. ఆ పొలాల మీద వేసుకోండి, ఇది ఎకరానికి ఎంత అని చెప్పి స్థానికంగా ఇవ్వండి. ఆ డబ్బులు వాళ్ళనే వాడుకోమనండి, దేనికి ఖర్చు పెట్టాలో వాళ్ళని నిర్ణయం చేసుకోమనండి. స్థానికంగా ఉండే స్కూల్ మీద కనీసం పెత్తనం ఇవ్వండి గ్రామస్తులకి. లేకపోతే మా పిల్లలకి చదువు చెప్పట్లేదో చెప్తున్నారో ఎవరికెళ్ళి చెప్పుకోవాలి మేము. కాబట్టి ఈ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునే టెండెన్సీలను రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక పంచాయతీలకి, స్థానిక నాయకత్వాలకి, స్థానిక ప్రజానీకానికి నిర్ణయాధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చునే వెసులుబాటు కూడా వాళ్ళకే కలిగించాలి.